పరిశుద్ధుడను మహోన్నతుడను గణుడైనటువంటి యేసయ్య పరిశుద్ధ నామములో తిరిగి మనమంతా కూడా వేకోనే దేవుని యొక్క కృపా వాక్య ధ్యానంలోకి మనమంతా కూడా మరి ఈ విధంగా కలిసి ధ్యానించడానికి ఈ యొక్క దినాన్ని, ఈ దినములో ఈ సమయాన్ని, ఈ విధమైనటువంటి నడిపింపును అనుగ్రహించినటువంటి దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని వింటూ బలపడుతూ వాక్యాన్ని బట్టి ముందుకు మరి నడిపించబడుతున్నటువంటి ప్రతి బిడ్డ కూడా ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు, సర్వశక్తుని యొక్క కృపా పరిచయల ద్వారా మీకందరికి కూడా సర్వశుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని ప్రార్థన పూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. అందుకాయన మీ అల్ప విశ్వాసము చేతనే అని చెప్తూ, మీకు ఆవుగింజంత విశ్వాసముండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదియూ నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. మహా పరిశుద్ధుడా, మా ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, ఈ మాటలను దీవించండి, ఇదిని వివరించి బోధించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని నిన్న మనము ధ్యానం చేశాం. అందులో మరి ఆవుగింజంత విశ్వాసము ఆవుగింజంత విశ్వాసము అనేటువంటి మాట గురించి అనేక విషయాలు తెలుసుకున్నాం. ఈరోజు మరి ఇదే వాక్యం చదువుకొని, మీకు అసాధ్యమంటూ ఏది ఉండదు, అది దేవుని వలన నీకు సమస్తము సాధ్యమే అనేటువంటి మాట మీద కొన్ని మాటలు మనము ధ్యానం చేయటానికి ప్రభు యొక్క సహాయము మనకు కలిగిస్తూ ఉన్నారు. అసాధ్యము ఎలాగా సాధ్యమవుతుంది అనే విషయం గురించి మనం చూసినప్పుడు, దేవుని మీద నిజమైనటువంటి విశ్వాసం ఉన్నప్పుడు ఆవుగింజ చిన్నది కానీ అది జీవముతో నిండి ఉంటుంది. అలాగే చిన్న విశ్వాసమైన దేవుని మీద ఉంచినప్పుడు గొప్ప కార్యములు మన జీవితంలో జరుగుతాయి. ఇక్కడ మరి ఆ యొక్క కొండను గురించి మనకు చెప్పబడినటువంటి మాట, కొండ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళు అనే మాట. అది విశ్వాసాన్ని బట్టి. అయితే ఆ కొండ అనేది దేనికి పోల్చి చెప్పబడుతుంది, దేనికి పోల్చి చెప్పుకోవచ్చు అంటే, సమస్యలు ఒక కొండగా, రోగాలు ఒక కొండగా, అప్పులు ఒక కొండగా, కుటుంబ కష్టాలు ఒక కొండగా, పాప బంధకాలు ఒక కొండగా, భయము మరి నిరాశ అనేది ఒక కొండగా. ఇవన్నీ కూడా నీవు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళు అన్నప్పుడు అవి వెళ్ళిపోతాయి, అది నీకు సాధ్యపడుతుంది అనే మాట ప్రభు చెప్పేటువంటి మాట. మార్కు సువార్త 9:23 నమ్మువానికి సమస్తము సాధ్యమే. మరి ఆ చిన్నపిల్లవాడి యొక్క స్వస్థత విషయంలో యేసు ప్రభు అనేటువంటి మాట, నమ్మితే సాధ్యం, నమ్మకపోతే కుదరదు అన్నట్టుగా. మరి లూకాసు వార్త 1:37 ప్రకారంగా యేసు ప్రభు తల్లి విషయంలో కూడా యేసు ప్రభు యొక్క జననం గురించి ఆ తల్లికి వివరించినప్పుడు, అది నేను కన్నికనైతేనే పురుషుని ఎరగను కదా, ఎలా సాధ్యమో అన్నప్పుడు వెంటనే దేవుని వలన ఏ మాట అసాధ్యము కాదు, దేవుని వలన అది సాధ్యపడుతుంది. ఇది మనకి ఎగ్జాంపుల్గా. కనుక అసాధ్యము ఎలాగా అవుతుందో, అసాధ్యం అనేది ఎందుకు కలుగుతుంది అన్నప్పుడు, విశ్వాసం వలన శిష్యులు దెయ్యాన్ని
వెళ్ళగొట్టలేకపోయారు. ఎందుకంటే వారి విశ్వాసము బలహీనమైనది. ఇక్కడ అవిశ్వాసం యొక్క లక్షణాలు ఎలాగుంటాయి? అసాధ్యపడటానికి ఉండేటువంటి లక్షణాలను బట్టి ఏంటి అంటే సందేహము, భయము, ప్రార్థన లేనటువంటి, దేవుని కన్నా సమస్యను పెద్దగా మాట్లాడడం కానీ, చూపించడం కానీ, చూడటం కానీ జరుగుతుంది. దీనివలన సమస్య అనేది నీకు అది గెలవటం కానీ, అందులోంచి బయటపడటం కానీ నీకు సాధ్యపడట్లేదు అనేది దేవుని వాక్యము మనకు తెలియపరుస్తున్నటువంటి మాటలు. యాకోబు పత్రిక 1:6 ప్రకారంగా సందేహించువాడు సముద్రపు ఆ రేణువులు ఎట్లా ఎగిరిపడతాయో అలాగా చంచలమైనటువంటి స్థిరత్వం లేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతావు. అలా చేయకు. 21వ వచనంలో ఉన్నటువంటిగా కొన్ని సమస్యల్ని మనము వాటిని జయించాలంటే జయించేటువంటి ఆ సామర్థ్యత అలా విధంగా సాధ్యపడాలి అంటే ప్రార్థనతో, ఉపవాసముతో, పవిత్ర జీవంతో మాత్రమే అవి సాధ్యపడేటట్లుగా చేసుకోగలం. ఎఫెసీ పత్రిక 6:12 ప్రకారంగా మనం పోరాడునది శరీరులతో కాదు, అంధకార శక్తులతో, దురాత్మలతో, ఆకాశ మండలంలో ఉన్నటువంటి వాయువుతో మనం ఇవన్నీ కూడా చేస్తున్నాం. కనుక అది సాధ్యపడాలంటే దేవుడిస్తున్నటువంటి యుద్ధోపకరణములు, అందులో విశ్వాసం అనే డాలు, రెండవదిగా వాక్యం అనే ఖడ్గము, సిద్ధపాటు అనేటువంటి మనసు, ప్రార్థనా జీవితం, ఇవి మనకు దేవుడు ఇస్తున్నటువంటి ఉపకరణములు. వీటిని మనం ధరించుకోవాలి. ఆ ప్రకారంగా మనము సాధ్యపడేటట్లు చేసుకోవాలి. అసత్యాన్ని అసాధ్యముని మన సాధ్యముగా మార్చేటువంటి విషయంలోకి వచ్చినప్పుడు చిన్న విశ్వాసము గొప్ప ఫలితాన్ని చూపిస్తుంది. ఆవుగింజ చిన్నదైన పెద్ద వృక్షము అవుతుంది. అలాగే చిన్న విశ్వాసము దేవుని చేతిలో గొప్ప మహిమను తెస్తుంది. మత్తయి సువార్త 17:20 ప్రకారంగా సమస్య పెద్దది కాదు, దేవుడు పెద్దవాడు. మన కళ్ళకు కొండ పెద్దదిగా కనిపిస్తుంది, కానీ దేవునికి అది చిన్నది. కనుక మన విషయంలో కూడా మనకు అది అలాగా అనిపించాల. అలాగ అనిపించకపోతే నీకు అది సాధ్యపడదు. ఇర్మియా గ్రంథము 32:27 ప్రకారంగా ప్రభునే మాట, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అన్నట్టుగా అక్కడ ప్రభు చెప్తున్నారు. ఈ క్రమంలో ప్రార్థన విశ్వాసాన్ని బలపరుస్తుంది. ప్రార్థనైనటువంటి విశ్వాసము బలహీనమైపోతుంది. ఫిలిప్పీ పత్రిక 4:6 ప్రకారంగా 7 కూడా వచనాలు చూసినప్పుడు ప్రార్థన వలనే కృతజ్ఞతాపూర్వకంగా నీ విన్నపములన్నీ కూడా ఆయనకి తెలియచేసినప్పుడు దేవుడు వాటికి జవాబుగాను దానికి కార్యంగాను ఆయన సాధ్యపరుస్తాడు. తర్వాత మన జీవితంలో ఉపవాసము ఆత్మీయ శక్తిని ఇస్తుంది. ఉపవాసము మనసును దేవుని వైపుకు త్రిప్పుతుంది. యెషయా గ్రంథము 58:6 ప్రకారంగా మనకు ఆ ఉపవాస ప్రార్థన అనేది చేసినప్పుడు సాధ్యపడుతుంది. దేవునిలో ఉన్నవారికి అసాధ్యం అంటూ ఏది ఉండదు. దేవుని చిత్తములో నడిచిన వారికి మార్గము సరళం చేయబడుతుంది, తెరవబడుతుంది. రోమపత్రిక 8:31 ప్రకారంగా దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవరు అన్న మాట అక్కడ రాయబడింది. కనుక మన జీవితంలో ఉన్నటువంటి కొండ, వ్యాధి, అప్పులు, కుటుంబ సమస్యలు, పాప బంధకము, భయము, ఇవి మన బలంతో కాదు, విశ్వాస ప్రార్థన దేవుని కృప వలన తొలగిపోతాయి. ఆ విషయంలో మనము ఎక్కడ కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. కనుక ఇప్పుడు మన జీవితంలో అసాధ్యమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి.
అయితే వాటిలో దేవుడు మరి మనకు అవి సాధ్యపడేటట్లుగా చేస్తూ ఉంటాడు. విశ్వాసం వలన సాధ్యము పడుతుంది. దేవుని విశ్వాసాన్ని గౌరవిస్తాడు. చిన్న విశ్వాసమైన పెద్ద దేవుని చేతిలో గొప్ప కార్యాలు మనం చూడగలం. మార్కు 9:23 ప్రకారంగా నమ్మకానికి సమస్తము సాధ్యమే. విశ్వాసం అంటే దేవుని మాటను నమ్ముట, పరిస్థితుల కన్నా దేవుని గొప్పవాడిగా చూచుట, సందేహాన్ని విడిచిపెట్టుట. ప్రార్థన వలన సాధ్యపడుతుంది. ప్రార్థన దేవుని శక్తిని మన జీవితంలోకి తీసుకుని వస్తుంది. ఇర్మీయా గ్రంథము 33:3 ప్రకారంగా నాకు ప్రార్థన చేసేటువంటి వారికి, మొరపెట్టేటువంటి వాడికి నేను ఉత్తరం ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాను. ప్రార్థన చేసేటప్పుడు మరి ప్రార్థన చేస్తున్నప్పుడు భయము తొలగిపోతుంది, మనసుకు శాంతి వస్తుంది, దేవుని మార్గము మనకి లభిస్తుంది, కనిపిస్తుంది. ఉపవాసం వలన సాధ్యపడుతుంది. ఉపవాసము శరీర కోరికలను తగ్గించి ఆత్మను బలపరుస్తుంది. మరి యెషయా గ్రంథము 56 ప్రకారంగా ఉపవాసం యొక్క ఫలితాలు ఆత్మీయ శక్తి, పాప బంధకాల నుంచి విడిపించబడడం, ప్రార్థనలో బలము కలిగినటువంటి వారుగా ఉంటాం. దేవుని వాక్యం వలన ఇది సాధ్యపడుతుంది. దేవుని వాక్యము జీవము కలిగినటువంటిది. అది మన జీవితానికి మార్పు తెచ్చేటువంటిదిగా ఉంటుంది. హెబ్రీ పత్రిక 4:12 ప్రకారంగా మరి వాక్యము మరి చేసేటువంటి కార్యాలు నిరాశలో ధైర్యం ఇస్తుంది, పాపిని మారుస్తుంది, విశ్వాసాన్ని పెంచుతుంది. పరిశుద్ధాత్మ శక్తి వలన మరి మనకి సాధ్యపడేటువంటిదిగా మన బలముతో కాదు, పరిశుద్ధాత్మ సహాయముతో విజయాన్ని సాధించగలము. కనుక మరి జకర్యా గ్రంథము 4:6 ప్రకారంగా బలము చేత కాదు, శక్తి చేత కాదు, నా ఆత్మ చేతనే. ఎందుకు కొన్నిసార్లు అసాధ్యంగా అనిపిస్తూ ఉంటుందంటే ఆ విశ్వాసము, పాప జీవితము, ప్రార్థన లేనటువంటిది, భయము, సహనము లేకపోవటము, దేవుని సమయాన్ని మరి సమయం కొరకు ఎదురు చూడకుండా పోవటము అనేది ఇర్మీయా గ్రంథము 1వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6వ ప్రకారంగా. కనుక మరి బైబిల్లో చూసినప్పుడు ఎర్ర సముద్రాన్ని మరి విడిపోయింది. నిర్గమకాండము 14వ అధ్యాయంలో దారి లేనటువంటి చోట దేవుడు దారి చేశాడు. అది అసాధ్యమే, కానీ దేవుడు దాన్ని సాధ్యపరిచాడు. లాజరు మృతుల్లో నుండి లేచాడు. అది అసాధ్యమే, కానీ యేసు ప్రభు అది సాధ్యముగా యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనుషులు ముగింపు అనిపించిన చోట దేవుడు ఆరంభము చేస్తాడు. దావీదు చిన్నవాడే, అది చిన్నవాడైనటువంటి వాడు దావీదు విశ్వాసముతో గెలిచాడు. అతనిలో ఉన్నటువంటి విశ్వాసము గొలియాతును జయించడానికి సాధ్యపడింది. దేవునిలో సమస్తమును కూడా సాధ్యమే. అసాధ్యము దేవుడు అసాధ్యాలను మరి దేవుడు మార్చేటువంటి వాడుగా ఉన్నాడు. విశ్వాసము కొండలను కదిలిస్తుంది. ప్రార్థన మరి ద్వారానే మరి తెరవబడతాయి. దేవుని యొక్క సమయము పరిపూర్ణము. దేవునితో ఉన్నవారికి ఓటమి లేదు అనేది మనకు తెలియాలి. మనకు అసాధ్యమై కనిపించేది దేవునికి చాలా మరి అది సులభము సాధ్యపడటానికి. భయపడకండి, ప్రార్థించండి, విశ్వాసంతో నిలబడండి, దేవుని సమయాన్ని కొరకు నమ్ముకొని వేచి ఉండండి. దేవునికి సమస్తము కూడా సాధ్యమే. మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ ప్రకారంగా. కనుక ఈ మాటలను బట్టి ఈరోజు ఏ విషయములో నాకు అసాధ్యము అనుకుంటున్నావో అది దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుని వలన అది నీకు సాధ్యము అని ప్రభు తెలియచేస్తున్నటువంటి మాట ప్రకారంగా అలాగా నీ జీవితాల్లో అసాధ్యాలు అనేది దూరపరిచి, అసాధ్యము అనే వాటిని దూరపరిచి సమస్తం కూడా సాధ్యపరచునుగాక.
దేవుని సహాయము మీకు అందించబడునుగాక. ఆమెన్. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ మాటలను బట్టి బిడ్డల జీవితాలలో ఏది అసాధ్యం అనుకుంటున్నారో, ఏది ముగించబడిపోయింది అని అనుకుంటున్నారో, నీలో ప్రారంభించబడటానికి, సాధ్యపడటానికి కృప దయచేయండి. ఈ మాటలు భూదిగంతాల వరకు తీసుకువెళ్ళండి. బిడ్డలు విని బలపడటానికి, విని బాగుపడటానికి, విని వాళ్ళ జీవితాల్లో మేలు పొందుకోవటానికి మీరు కృప దయచేయమని, మీ యొక్క ఈ దిన కృపతో బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరమందు దేవుని ప్రేమ, కృప, సమాధానము మీకు, మీ కుటుంబాలకు తోడై నడిపించునుగాక. సమస్తము కూడా ప్రభు సాధ్యపరచునుగాక. దైవాశీస్సులు మీకు కలుగునుగాక. ఆమెన్.